ప్రాజెక్ట్ నీడిల్స్ అనేది నిజంగా భయంకరమైన ఒక ప్రయోగం. ఇందులో అమెరికా భూమి చుట్టూ పూర్తిగా ఒక రింగ్ లాంటి నిర్మాణాన్ని సృష్టించింది. అది కూడా దాదాపు 500 మిలియన్ల మైక్రో నీడిల్స్ ఉపయోగించి. ఆ నీడిల్స్ లో కొన్ని ఇప్పటికీ భూమి చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. 1961లో కోల్డ్ వార్ టైంలో అమెరికాకు ఒక పెద్ద భయం ఉండేది. సోవియట్ యూనియన్ ఒకే ఒక్క దాడితో అమెరికా యొక్క అన్ని అండర్ సీ కేబుల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ను డిస్టర్బ్ చేస్తే ఏమవుతుంది అని. అలా జరిగితే అమెరికాకు యూరోప్ తో ఉన్న కనెక్షన్ పూర్తిగా తెగిపోయేది. ఈ భయాన్ని తీసేయడానికి అప్పటి వరకు ఎవ్వరూ ఊహించినంత అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్ ను అమెరికా స్టార్ట్ చేసింది. దానికే ప్రాజెక్ట్ వెస్ట్ఫోర్డ్ లేదా ప్రాజెక్ట్ నీడిల్స్ అని పేరు. ఇందులో సైంటిస్టుల ప్లాన్ ఏమిటంటే స్పేస్ లో వేలు కాదు కోట్ల సంఖ్యలో చిన్న చిన్న కాపర్ నీడిల్స్ ను వదలడం. ప్రతి నీడిల్ సుమారు 1.78 సెంటీమీటర్ల పొడవు, జుట్టు కంటే కూడా పలుచుగా ఉండేది. ఈ నీడిల్స్ అన్ని కలిసి భూమి చుట్టూ ఒక ఆర్టిఫిషియల్ రింగ్ లా ఏర్పడి రేడియో సిగ్నల్స్ ను రిఫ్లెక్ట్ చేసి కమ్యూనికేషన్ కు బ్యాకప్ అందించాలనేదే వాళ్ళ ఉద్దేశం. చివరికి 1961 అక్టోబర్ లో అమెరికా ఈ ప్రాజెక్ట్ ను మొదటిసారి టెస్ట్ చేసింది. ఆ టైంలో ఈ నీడిల్స్ ను భూమి నుంచి సుమారు 3631 కిలోమీటర్ల ఎత్తులో వదిలారు. కానీ దురదృష్టవశాత్తు మొదటి టెస్ట్ పూర్తిగా ఫెయిల్ అయింది. దీంతో 1963 మేలో సైంటిస్టులు రెండోసారి ఈ ప్రయోగాన్ని చేశారు. ఈసారి మాత్రం ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. కానీ వెంటనే ఒక పెద్ద సమస్య బయటపడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు దీనిపైన నిరసనలు ప్రారంభించారు. ఎందుకంటే ఈ నీడిల్స్ స్పేస్ టెలిస్కోప్ విజిబిలిటీని ఎఫెక్ట్ చేస్తున్నాయి. అలాగే స్పేస్ పొల్యూషన్ ని కూడా సృష్టిస్తున్నాయి. దీంతో చివరికి ఐక్యరాజ్య సమితి ఇలాంటి ప్రయోగాల్ని నిషేధించింది. అయినప్పటికీ దాదాపు 60 సంవత్సరాలు గడిచిన ప్రాజెక్టు వెస్ట్ఫోర్డ్ కి సంబంధించిన కొన్ని నీడిల్స్ ఇప్పటికీ భూమి చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి.